కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పాప జాడ కనిపెట్టడానికి పోలీసులు కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క హఠాత్తుగా మృతి చెందింది. విషయ ప్రయోగం జరిగిందా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరిపి పోస్ట్ మార్టం నిర్వహించాలని ఆదేశించారు. చిన్నారితో పాటు అదృశ్యమైన ఈ కుక్క 3 రోజుల తర్వాత ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. దాంతో పోలీసులు దానికి జీపీఎస్ అమర్చి అడవిలోకి వదిలారు. దాదాపు 8 కిలోమీటర్ల మేర తిరిగొచ్చిన ఆ కుక్క తీవ్ర నీరసంతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. అడవిలో ఎక్కువ దూరం సంచరించడం వల్ల ఏదైనా వైరస్ సోకి ఉంటుందా లేదా అలసట వల్ల చనిపోయి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు శునకం మృతదేహానికి వెటర్నరీ వైద్యులచే పోస్ట్ మార్టం చేయిస్తున్నారు. ఈ పెంపుడు కుక్క మృతితో కేసు దర్యాప్తులో ఏకైక ఆధారం చేజారిపోయినట్లయింది. వందలాది మంది పోలీసు సిబ్బంది, డ్రోన్లు, స్పెషల్ టీం సాయంతో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పాప జాడ కనిపెట్టడానికి పోలీసులు కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క హఠాత్తుగా మృతి చెందింది. విష ప్రయోగం జరిగిందా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరిపి పోస్ట్ మార్టం నిర్వహించాలని ఆదేశించారు. చిన్నారితో పాటు అదృశ్యమైన ఈ కుక్క 3 రోజుల తర్వాత ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. దాంతో పోలీసులు దానికి జీపీఎస్ అమర్చి అడవిలోకి వదిలారు. దాదాపు 8 కిలోమీటర్ల మేర తిరిగొచ్చిన ఆ కుక్క తీవ్ర నీరసంతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. అడవిలో ఎక్కువ దూరం సంచరించడం వల్ల ఏదైనా వైరస్ సోకి ఉంటుందా లేదా అలసట వల్ల చనిపోయి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు శునకం మృతదేహానికి వెటర్నరీ వైద్యులచే పోస్ట్ మార్టం చేయిస్తున్నారు. ఈ పెంపుడు కుక్క మృతితో కేసు దర్యాప్తులో ఏకైక ఆధారం చేజారిపోయినట్లయింది. వందలాది మంది పోలీసు సిబ్బంది, డ్రోన్లు, స్పెషల్ టీం సహాయంతో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, అసలు ప్రాథమికంగా ఈ విచారణలో కుక్క అసలు ఎందుకు చనిపోయింది అనే కారణాలు ఇంకా ఏమైనా తెలిసాయా? మన సంగీత ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ 9 రోజులు గడిచినప్పటికీ ఇప్పటికీ ఇంకా పూర్తిగా ఆచూకీ అయితే తెలియలేదు. అయితే నిన్న చిన్నారి ఘటన తెలిసిన తర్వాత పూర్తిగా తొలిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించడం జరిగింది. ముఖ్యంగా మరికొన్ని బృందాలను పెంచి విస్తృతంగా తనిఖీలు చేయాలి. ఏదైతే కిడ్నాప్ కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారో దాన్ని మరింత వేగవంతం చేయాలని చెప్పి కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఇప్పటికే 400 మంది సభ్యులతోటి బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా తెలియజేయడం జరిగింది. అయితే కుక్కకి సంబంధించి ఏదైతే చిన్నారితో అదృశ్యమైపోయినటువంటి కుక్క నిన్న మధ్యాహ్నం 2:39 మృత్యువాత పడింది. అయితే దానికి గల కారణాలు ఏంటి అన్నది ప్రస్తుతం పశు వైద్య అధికారులు దానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. దాని రిపోర్టు ఒక 2 గంటల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే నిన్నటి రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలుకుపోయినటువంటి చిన్నారితో ఉన్నటువంటి శునకం, పెంపుడు శునకం పూర్తిగా కూడా 5 రోజుల నుంచి ఆహారం తీసుకోకపోవడం, ఒకవైపు ఆ ప్రాంతం అంతా కలిగి తిరిగి జీపీఎస్ ట్రాక్ అమర్చిన నేపథ్యంలో పూర్తిగా కూడా నీరసించిపోయి ఒకసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆహారం తీసుకోకపోవడం వల్లే ప్రస్తుతం కుక్క మృతి చెందిందని చెప్పి ప్రాథమికంగా అయితే వైద్యాధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే చిన్నారికి ఇప్పటి వరకు కొండ ప్రాంతంలోనే అలాగే జీడి తోటల దగ్గర లేదంటే పామ్ ఆయిల్ తోటలకు అనుసరించి దర్యాప్తు ఏదైతే చేశారో వెతుకులాట అది కూడా పూర్తిగా ఎక్కడ ఎటువంటి ఆచూకీని కూడా ఇవ్వలేకపోయింది. పూర్తి స్థాయిలో మరొకసారి ఫ్యామిలీ మెంబర్స్ ని అలాగే స్నేహితుల్ని
చుట్టుపక్కల గ్రామస్తులను అందరినీ కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా కిడ్నాప్ కోణంలోనే పాపని ఎత్తుకెళ్లిపోయి ఉంటారన్న ఉద్దేశంతో ప్రస్తుతం పోలీసులు దీనిపై విస్తృతంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి ఫ్యామిలీతో రిలేషన్ ఉన్న అందరినీ కూడా గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళతో కలిసి ఉండి వీళ్ళతో వ్యవహారం జరిపి ఇతర అంశాల్లో కూడా స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఉన్నారా అన్న అంశాల మీద ప్రస్తుతం విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఒకవైపు ఫేస్బుక్, వాట్సాప్ తదితర మాధ్యమాలలో వాడుకుని ఎవరైనా కిడ్నాప్ చేశారా, రెక్కీ చేసిన కోణంలో ప్రస్తుతం చేస్తున్నారు. అయితే కుక్క మరణానికి చాలా ఊహాగానాలు వినపడుతున్నా కానీ పూర్తిగా కూడా చిన్నారి అదృశ్యమైన తర్వాత నుంచి 3 రోజుల తర్వాత వచ్చి తర్వాత 5 రోజులకి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆహారం తీసుకోకపోవడం, పూర్తిగా కూడా పిచ్చి చేష్టలు చేస్తూ ప్రవర్తిస్తున్నటువంటి కుక్క మరణించడం పట్ల ఎటువంటి ఊహాగానాలు వదంతులు నమ్మొద్దని పోలీసులు వైద్యాధికారులు చెప్తున్నప్పటికీ ప్రస్తుతం పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఇప్పుడు తనిఖీలు మాత్రం కేసుల దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. సంగీత రైట్ వర్మ.